లాక్ ఎలా ఫిక్స్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఇన్స్టాలేషన్ ఆఫ్ హ్యావెల్స్ ఫ్యాన్. మొన్న మీ ముందుకు ఒక వీడియో తీసుకొచ్చాం. అదేంటంటే వాషింగ్ మిషన్ ఉంది కదా, అది ఎలా రిపేర్ చేయాలి, దాన్ని ఎలా చేయాలి అనేది మీకు చూపించాం. ఇప్పుడు మన వాల్ ఫ్యాన్ అంటారు దీన్ని, అంటే గోడకు పెట్టుకునేది. ఇది ఎలా బిగించాలి అనేది ఇప్పుడు మనం చేస్తున్నాము, చూడండి. ఇది వెనకాల రెక్క, ఇది వెనకాల బ్యాక్ సైడ్ ఫ్రేమ్. బ్యాక్ సైడ్ ఫ్రేమ్ని ఇలా ఉంది కదా, అది లిఫ్ట్ చేసేది ఇలా చూసుకోవాలి. చూసుకొని ఇక్కడ స్లాట్స్ ఉంటాయి, పెట్టే ముందు చూసుకోవాలి. 2 స్లాట్స్, ఎక్కడో స్లాట్ ఎక్కడో స్లాట్ ఉంటుంది. ఈ స్లాట్ ఎగ్జాక్ట్గా సెట్ అవ్వాలన్నమాట. ఎలా పడతలు ఎడితే ఊడిపోయి కింద నెట్టుమే ఎడుతుంది. అందుకే నీట్గా ఎట్టుకోవాలి. ఇలా ఎట్టుకుంటే చూసారు అలా కూర్చుందా, అలా కూర్చోవాలన్నమాట. కూర్చున్న తర్వాత ఇది ఉంటుంది, ఇది లాక్ చేసుకోవాలి. ఇలా పెట్టి ఇలా లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకుంటే ఫుల్ టైట్ అవుతుంది అన్నమాట. జస్ట్ అలా టైట్ అవుతుంది చాలు. మరి ఎక్కువ తిప్పారు అనుకో, ఇది బ్రేక్ అయిపోతుంది అన్నమాట. ఇది బ్రేక్ అయితే మొత్తానికి మళ్ళీ ఇది కొత్త సెట్ కొనుక్కోవాలి. తర్వాత ఈ వింగ్స్ని ఇక్కడ చూడండి, ఫ్యాన్ ఇంపెల్లర్కి ఇది ఉంటుంది ఒక స్టాపర్ లాంటిది. స్టాపర్ లాంటి దాంట్లో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది స్టాపర్. ఆ స్టాపర్లో కూర్చోబెట్టాలి. అలా కూర్చోబెట్టాలి. కింద నుంచి చూడడం తెలుస్తుంది. స్లాట్లో కూర్చుంది. ఆ స్లాట్లో ఇది అలా కూర్చుంది. కూర్చున్న తర్వాత ఇది వింగ్స్కి స్టాపర్ అన్నమాట. దీన్ని రివర్స్లో బిగించాలి. రివర్స్లో బిగిస్తే యాంటీ క్లాక్ వైజ్ అయితే టైట్ అవుతుంది. యాక్చువల్ మనం ఎలా తిప్పితే ఇది బయట టైట్ అవుతుంది, కానీ ఫ్యాన్లో మాత్రం ఇలా తిప్పితే మాత్రమే టైట్ అవుతుంది. అంటే మన వైపు తిప్పుకోవాలి, యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకోవాలన్నమాట. తిప్పుకోవాలి. ఇది కూడా అంత ప్లాస్టిక్ కదా, ఎక్కువ టైట్ అయ్యకూడదు, కొంచెం టైట్ వేసుకోవాలన్నమాట. టైట్ వేసుకొని చెక్ చేసుకోవాలి. ఇటు టైట్, మన సైడ్ టైట్. సో నెక్స్ట్ ఫ్రేమ్ బిగించుకోవాలి. ముందు దీనికి ఈ ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం లూజ్ చేసుకుంటే స్క్రూ ఉంటుంది, ఇక్కడ స్క్రూని లూజ్ చేసుకోవాలి. కొంచెం లూజ్ చేసుకొని ఈ స్లాట్లో ఇలా కూర్చోబెట్టాలన్నమాట. సో దీనికి 2 స్లాట్లు ఉంటాయి. ఒక స్లాట్లో ఇది కూర్చుంది చూసుకోండి, ఒక స్లాట్లో ఇది కూర్చొని, ఇంకో స్లాట్ ఎంటీగా ఉంది. ఇక్కడ ఈ ఎంటీ స్లాట్లో ఈ పైన ఫ్రేమ్ బిగించాలి, టాప్ ఫ్రేమ్ బిగించాలి. కవర్లు ఉంటాయి, కవర్లో పీకిసుకోవాలి. రకరకాల సౌండ్లు వస్తాయి. స్లాట్లో కూర్చోబెట్టాలి. మొత్తం స్లాట్లో కూర్చుంది. మొత్తం కూర్చున్న తర్వాత టైట్ వేయాలి. టైట్ వేయాలంటే ఇక్కడ స్క్రూ ఉంటుంది.
చెక్ చేసుకో, మొత్తం టైట్ అయినా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ముందుగానే మనకి పీస్ ఇస్తారన్నమాట. ఇది అల్యూమినియం పీసు ఏంటంటే ఈ షేప్లో ఉంటుంది. ఇది బయటకు ఉన్న షేప్ బయటకు రావాలి, ఇది లోపలికి ఉన్న షేప్ గోడకి ఫిక్స్ అవ్వాలి. మనం ఇప్పుడు ఆల్రెడీ ఫిక్స్ చేసాము, 3 మేకులు కొట్టాం అక్కడ. ఇది బయటకు ఉండాలి. ఇచ్చినప్పుడు కొంచెం లోపల అది కానీ లోపలికి ఉంటే కొంచెం ఇలా లాగితే బయటకు వస్తుంది. స్క్రూ డ్రైవర్తో ఇలా అయితే బయటకు వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ మనం ఫ్యాన్ పెట్టుకోవాలి. ఆ స్లాట్ దీంట్లో కూర్చోవాలన్నమాట. ఇక్కడ ఎంటీ ఉంది చూడండి, ఆ పైకి వచ్చే స్లాట్ దీంట్లో కూర్చోబెట్టాలి. దీంట్లో కూర్చోబెట్టింటే గోడకి హ్యాంగ్ అవుతుంది. ఓకేనా, చూడండి అలా ఫిక్స్ చేయాలి. అలా ఫిక్స్ చేసుకోవాలన్నమాట కంప్లీట్గా గోడకి. ఇది అడ్జస్ట్మెంట్ ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకుని టైట్ వేసుకోవచ్చు. ఆన్ చేద్దాం ఒకసారి. స్పీడ్ అడ్జస్ట్మెంట్ తాడు ఉంటుంది, తాడు లాగాలన్నమాట. మొత్తం 3 అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. 1 2 3 ఆఫ్. ఆన్ చేద్దాం. 1 2 3. ఇప్పుడు ఫ్యాన్ కూడా రొటేషన్ అవుద్ది. ఇదేమో స్పీడ్ రెగ్యులేషను, ఇది వచ్చి ఫ్యాన్ రొటేషను. ఇలాగ రెగ్యులేషన్ ఉంది. ఇటుకలతో ఆఫ్ చేసుకోవచ్చు, అలా ఆఫ్ అయిపోద్ది. మళ్ళీ అయితే ఆన్ అవుద్ది. ఎక్కడికి వెళ్తే అక్కడ స్టాప్ చేసుకోవచ్చు. నీట్గా ఫిక్స్ చేసుకోవాలి. గోడకి అంత అటాచ్ అయిందో చెక్ చేసుకోండి, వెయిట్ కింద పడకూడదు. ఓకే అండి, మరి ఈరోజుతో ఇంకా ఈ ఫ్యాన్ ఫినిష్ అయిపోయింది. ఫిక్స్ చేస్తే ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.